మహాభారత యుద్ధానికి కారణం ఎవరు? దుర్యోధనుడి అహంకారమా, ద్రౌపది శపథమా, లేక కర్ణుడి స్నేహమా? వీరందరి వెనుక ఉండి ఇరుపక్షాల నాశనాన్ని కోరుకుంటూ తెర వెనుక కథ నడిపించిన అసలు సూత్రధారి గాంధార రాజకుమారుడు శకుని. కానీ శకుని కేవలం దుర్మార్గుడేనా? అతని ప్రతీకారం వెనుక ఉన్న కన్నీటి గాథ మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో శకుని గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకుందాం. శకుని పుట్టింది గాంధార దేశంలో, అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. అతని సోదరి గాంధారి. ఒక అంధుడికి తన సోదరిని ఇచ్చి వివాహం చేయడం శకునికి అస్సలు ఇష్టం లేదు. పైగా హస్తినాపురం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఈ పెళ్లి జరిగింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కొన్ని పురాణాలు కథనాల ప్రకారం జాతక దోషం వల్ల గాంధారికి మొదట ఒక మేకతో వివాహం జరిపించి ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చి చేస్తారు. ఈ విషయం దాచారనే కోపంతో ధృతరాష్ట్రుడు గాంధార రాజు కుటుంబం మొత్తాన్ని, అంటే శకుని తండ్రితో సహా మరియు అతని 100 మంది కొడుకులను జైల్లో పెట్టి బంధిస్తాడు. జైల్లో ఉన్న గాంధార రాజు కుటుంబానికి కేవలం ఒకే ఒక్క పిడికెడన్నం మాత్రమే ఇచ్చేవారు. ఇది గమనించిన సుబలుడు తమ వంశం అంతం కాకూడదని అప్పుడు అందరిలో తెలివైన వాడైన శకునికి ఆ అన్నాన్ని ఇచ్చి బతికించారు. కళ్ళ ముందే తండ్రి, అన్నదమ్ములు ఆకలితో అలమటించి చనిపోతుంటే శకుని గుండెల్లో పగ, బాధ మరింతగా రగిలిపోయాయి. చనిపోయే ముందు శకుని తండ్రి అంటే సుబలుడు ఒక మాట చెప్తాడు. నాయనా శకుని, నేను చనిపోయిన తర్వాత నా వేలి ఎముకలతో పాచికలు చెయ్యి. నువ్వు ఏ సంఖ్య అడిగితే ఆ సంఖ్య పడేలా నా ఆత్మ ఆ పాచికల్లో ఉంటుంది. అలాగే హస్తినాపురంపై పగ ఎప్పటికీ మర్చిపోకూడదని శకుని కాలుని విరగ్గొడతాడు. అందుకే శకుని కుంటుతూ నడుస్తాడు. ఆ నడక అతని బాధకు, ప్రతిజ్ఞకు గుర్తు. అందరూ అనుకున్నట్టు శకునికి పాండవుల మీద పగ లేదు. అతని పగ మొత్తం కౌరవుల మీద, హస్తినాపురం సింహాసనం మీద. ఒక ప్లాన్ ప్రకారం దుర్యోధనుడికి అత్యంత ఆప్తుడుగా మారాడు. దుర్యోధనుడిలోని అహంకారాన్ని, అసూయను వాడుకుంటూ పాండవులపైకి ఉసిగొల్పాడు. మాయాజూదంలో శకుని వేసిన పాచికలు కేవలం ద్రౌపది వస్త్రాపహరణ మాత్రమే దారితీయలేదు, కౌరవ వంశ సర్వనాశనానికి పునాది వేశాయి. కౌరవులు నాశనం కావాలంటే పాండవులతో యుద్ధం జరగాలి. కాబట్టి కౌరవుల యొక్క అహంకారాన్ని, అసూయను వాడుకొని కౌరవుల యొక్క వినాశనానికి దారితీశాడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున సహదేవుడు చేతిలో శకుని మరణిస్తాడు. చనిపోయే ముందు శకుని నవ్వుతూనే ప్రాణాలు వదులుతాడు. ఎందుకంటే అతను అనుకున్నది సాధించాడు. కౌరవ వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. హస్తినాపురం శ్మశానంగా మారింది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి 100 రెట్లు ప్రతీకారం తీర్చుకున్నాడు. శకుని కేవలం ఒక శత్రువు ఒకటే కాదు, హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ పేషెంట్ సైకాలజికల్ గేమర్. తన శత్రువుల ఇంట్లోనే ఉంటూ వారి చేతనే వారి వంశాన్ని నాశనం చేయించిన శకుని పాత్ర మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.